యోగం, ధ్యానం ఈ రెండు ఒకటేనా, వేరువేరా? ఈ రెండు ఒకటి అని ఈ లోకంలో మన ప్రచారంలో ఉంది. కానీ నిజానికి రెండు కూడా వేరు వేరు. ధ్యానం చేస్తున్న కొద్దీ యోగం కుదురుతుంది బాగా. అంటే ఒక విషయం మీద మనం బాగా ధ్యానం చేస్తున్నాం అనుకోండి, అప్పుడు యోగం కుదురుతుంది. లేదండి, యోగం చేస్తున్న కొద్దీ దానివల్ల దీనివల్ల అది, దాని తర్వాత దశ యోగం తర్వాత ధ్యాన దశ. అటునుంచైనా మొదలు పెట్టండి, ఇటు నుంచైనా మొదలు పెట్టండి. ఒకటి ఇంకొకటి తర్వాత వస్తుంది. ఉదాహరణకి యోగం తర్వాత ధ్యానం అనుకుందాం. యోగం అంటే ఏంటి అసలు? మనం యోగా దినోత్సవాలు ఇవన్నీ కూడా జరుపుకుంటున్నాం. యోగా అంటే చిత్తవృత్తి నిరోధక యోగ అన్నాడు పతంజలి యోగ సూత్రాల్లో. పతంజలి మహర్షి యోగానికి ఆ మహానుభావుడు ఇచ్చినటువంటి నిర్వచనం చిత్తవృత్తి నిరోధకం. వృత్తి అంటే వ్యాపారం, చిత్తము అంటే మనస్సు. చిత్తవృత్తి మనస్సుకి సంబంధించినటువంటి ఏ వ్యాపారం ఉందో ఆ వ్యాపారాన్ని ఆపివేయుట. మనసుకు సంబంధించి ఈ నిమిషం సుమారుగా 72,000 ఆలోచనలో ఎన్నో చేస్తూ ఉంటాయట ఈ మనస్సు. ప్రతి గంటకి అన్ని ఆలోచనలు చేస్తుంటాయట. ఈ చిత్తవృత్తి వ్యాపారం, ఆ మనస్సుకు సంబంధించినటువంటి ఆలోచనలు ఒక్కటి కూడా నువ్వు రాకుండా చేయగలగాలి. అది యోగం. అది ఎట్లా కుదురుతుందండి? కుదరాలి అబ్బాయి. ఆ రకంగా నువ్వు అంటే మనస్సులో ఎటువంటి ఆలోచన, చిత్తవృత్తి నిరోధకం ఆపేసేయాలి. అది ఆపేయగలిగితే అప్పుడు నువ్వు యోగ పురుషుడి కింద లెక్క, నువ్వు యోగి అవుతావు. ఆ రకంగా ప్రయత్నం చేయమన్నాడు. దానికి ఏం చేయాలి? మామూలుగా వీళ్ళందరూ చేసేదే కుంభకము, రేచకము, ప్రాణాయామము, ఏ పద్ధతులు ఉన్నాయో ఆ పద్ధతులను అనుసరించు. కానీ అసలైన యోగం అంటే అది చెయ్యాలి. అది చేసిన తర్వాత నీకు ధ్యానం వస్తుంది. అంటే నువ్వు యోగనిష్ఠుడి అయిన తర్వాత అప్పుడు మనస్సు నువ్వు చెప్పినట్టు ఉంటుంది. అంతే కదా, మనస్సు మొత్తం నీ స్వాధీనంలోకి ఉంటుంది. అప్పుడు ఆ గుర్రపు కళ్యాలన్నీ కూడా నీ చేతుల్లో ఉంటాయి. ఇక రథం ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళటానికి వీల్లేదు. మనస్సు నీ చేతుల్లో ఉంటుంది. అప్పుడు ధ్యానం మొదలుపెట్టు. కాబట్టి యోగం తర్వాత దశ ధ్యానం. అప్పుడు నీ ఇష్టం వచ్చిన ధ్యానం. అమ్మవారిని ధ్యానిస్తావా, అయ్యవారిని ధ్యానిస్తావా, నీ మనస్సు ఎక్కడ కుదురుకుంటే అక్కడ ధ్యానించు. చేస్తే ఆ ధ్యానంలో నీకు సమాధి స్థితి దొరుకుతుంది. కానీ మొట్టమొదటి మెట్టు యోగం కుదరాలి. యోగం అంటే చెప్పాను కదా, చిత్తవృత్తి నిరోధకం. ఎటువంటి ఆలోచన, ఏ ఆలోచన అంటే శుభ్రంగా మన ఇల్లు కనుక పండగలప్పుడు కనుక ఏ రకంగా కడిగేస్తామో, ఎంత తళతళగా మెరిసిపోవాలని కోరుకుంటామో, శుభకార్యాలు ఏదైనా జరుగుతుంటే అందులో మన బంధువులు ఎవరైనా వచ్చారు మన ఇల్లు చూస్తారంటే మన ఇల్లు ఇంకెంత అందంగా ఉంచుకోవాలని ప్రయత్నం చేస్తాం. మన మనస్సులో కూడా ఆ దుష్కల్మషాలు, ఆ మురికి ఏవైతే ఉందో ఆలోచన మొత్తం అన్నీ చెరిపేసేయాలి, మొత్తం అన్నీ తుడిచేసేయాలి. యోగం కుదరాలి, మనకి ప్రశాంతంగా ఉండగలగాలి. అప్పుడు ధ్యానం చేయి. కాబట్టి యోగానికి తర్వాత దశ ధ్యానం. యోగం కుదిరితే ధ్యానం బాగా కుదురుతుంది. అది ఆ రెండింటి మధ్య ఉన్న తేడా.